నమస్తే సార్. ఇప్పుడు మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ పాతది రద్దు కావడం, కొత్తది విడుదల చేయడం జరిగింది. ఈ విద్యార్థులకు చాలా శుభదాయకం. దీంట్లో సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా? ఒక్కసారి వివరించండి. సిలబస్ ఏముంటుందో. తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి పరిణామాలు ఈరోజు జరగడం శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఏంటంటే 503 పోస్టులకు గాను గతంలో విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేయడము ఒకటి కాగా, దానికి అదనంగా మరొక 60 పోస్టులను యాడ్ చేస్తూ 563 పోస్టులకు గాను మరొక కొత్త నోటిఫికేషన్ని టీఎస్పీఎస్సీ ఈరోజే విడుదల చేయడం అనేది జరిగింది. పాత నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయడము, కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడము రెండు వెనువెంటనే జరిగినటువంటి శుభ పరిణామాలుగా కనిపిస్తూ ఉన్నాయి. మరి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పరిస్థితులను కనుక గమనిస్తే ఇంత పెద్ద మొత్తంలో నోటిఫికేషన్ వచ్చిన దాఖలాలు మనకు కనిపించట్లేదు. సో అలా చూస్తే ఒక ఆశావహమైనటువంటి దృక్పథంతో కష్టపడి పనిచేస్తే గనక, కష్టపడి ప్రిపేర్ అయితే గనక ఈ నోటిఫికేషన్లో విజయం సాధించడం అనేది చాలా ఈజియెస్ట్ టాస్క్గా మనకు కనిపిస్తుంది. అయితే చాలా వరకు పాత నోటిఫికేషన్లోని అంశాలనే దీంట్లో కూడా కంటిన్యూ చేయడం అనేది జరిగింది. అయితే కొన్ని ఏరియాస్లలో మాత్రం మనకు కీలకమైనటువంటి మార్పులు గోచరిస్తూ ఉన్నాయి. అవేంటో ఒకసారి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా చూస్తే అప్లికేషన్స్కి సంబంధించినటువంటి డేట్స్ విషయంలో కనుక గమనిస్తే మనకు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా అప్లై చేసుకునే వారికి కూడా, అంటే కొత్తగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అచీవ్ చేసిన వారికి కూడా ఈసారి అప్లై చేసుకునేందుకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. మరొక కీలకమైనటువంటి మార్పు ఏంటంటే, గతంలో ఉన్నటువంటి నోటిఫికేషన్కి అప్లై చేసుకొని అప్పుడు ఫీజు పే చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈసారి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా చూస్తే కొత్తగా అప్లై చేసుకోబోయేటటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా ఫీజు పేమెంట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. 200 రూపాయలు రిజిస్ట్రేషన్ పర్పస్లోను, అదేవిధంగా కంప్యూటర్ మెయింటెనెన్స్ ఇతరత్ర ఖర్చుల కోసం ఒక 120 రూపాయలు, మొత్తం 320 రూపాయల ఫీజుని అక్కడ కేటాయించుకోవడం అనేది జరిగింది. మరొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఏజ్కి సంబంధించినటువంటి అంశాలు. గతంలో 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల గరిష్ట వయోపరిమితితోటి అక్కడ నోటిఫికేషన్ రిలీజ్ కాగా పోస్టులకు సంబంధించి ప్రస్తుతము ఈ వయస్సు 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలుగా ఉండనుంది. సో దీనికి అదనంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకైతే కమ్యూనిటీ వారీగా చూస్తే 5 సంవత్సరాల వయో సడలింపు అనేది ఇవ్వడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్కి కూడా ఈ వయో పరిమితి అనేది 5 సంవత్సరాలుగా ఉండనుంది. సో ఆ కోణంలో కనుక చూస్తే మనకు ఈ 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలకు మించినటువంటి వయో పరిమితి అనేది మనకు అక్కడ కేటగిరీ వారీగా అభ్యర్థులకు అందించడం అనేది జరుగుతుంది. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ ఉమెన్ కేటగిరీకి సంబంధించి హారిజాంటల్ రిజర్వేషన్ విధానాన్ని అవలంబిస్తామని చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ప్రిలిమ్స్ రాసినటువంటి అభ్యర్థుల నుంచి మెయిన్స్కి అర్హులైనటువంటి వారిని ఎంపిక చేసే క్రమంలో 1:50 రేషియోలో అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది. గతంలో అయితేనేమో కమ్యూనిటీ వారీగా రిజర్వేషన్లు పాటిస్తూ ఉండగా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎంపిక చేసే కోణంలో ఈసారి ఆ విషయాన్ని పక్కకు పెట్టినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే దీనికి రెమెడీగా టీఎస్పీఎస్సీ మరొక కీలకమైనటువంటి సూచనను నోటిఫికేషన్లో పొందుపరచడం జరిగింది. అదేంటి అంటే, ఒకవేళ ఒక పర్టికులర్ కమ్యూనిటీ వారు 1:50 రేషియోలో అభ్యర్థుల్ని ఎంపిక చేసినటువంటి కోణంలో పోస్టులకు తగినంత మంది గనక ఎంపిక కానట్లయితే అవసరమైతే 1:50 రేషియో నుంచి దిగువ ఉన్నటువంటి మెరిట్ వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకునేటందుకు కమిషన్కి అధికారాలు ఉంటాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ ప్రముఖంగా ప్రస్తావించుకోవడం అనేది జరిగింది. గతంలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి కూడా రిజర్వేషన్లను పాటిస్తూ పోస్టుకి 50 మెంబర్స్ చొప్పున సెలెక్ట్ చేసుకుంటాము అని నోటిఫికేషన్లో పొందుపరచగా ఈసారి అలాంటిది ఏమీ అక్కడ కనిపించడం లేదు. ఇక సిలబస్ విషయానికి వస్తే మనకు సిలబస్లో దాదాపుగా ఎలాంటి మార్పులు లేకుండా యాజ్ ఇట్ ఈస్గా సిలబస్ను పొందుపరచడం అనేది జరిగింది. నోటిఫికేషన్లో భాగంగా 563 పోస్టులకు గాను నిర్వహించబోయేటటువంటి ఈ గ్రూప్ 1
ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ కావచ్చు, అదేవిధంగా మెయిన్స్కి సంబంధించినటువంటి పరీక్షా విధానం మొత్తం కూడా మనకు గతంలో పాత నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి విధానాలనే అవలంబించడం జరిగింది. సో దీంట్లో భాగంగా మొదటగా ప్రిలిమినరీ టెస్ట్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి టెంటేటివ్ షెడ్యూల్ని సుమారుగా మే నెల లేదా జూన్ నెలకు సంబంధించినటువంటి ఈ 2 నెలల్లో ఏదో ఒక సందర్భంలో కమిషన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుందని చెప్పి, దీంట్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి మనకు మే టు జూన్ అనుకుంటున్నాం. అదేవిధంగా మెయిన్స్ విషయానికి వచ్చేసరికల్లా సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో మెయిన్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారని చెప్పేసి టీఎస్పీఎస్సీ వారు పేర్కొనడం జరిగింది. దీంట్లో ప్రిలిమ్స్ విషయంలో చూస్తే ఇది 2.5 గంటల పాటు నిర్వహించబోయేటటువంటి ఎగ్జామ్గా కనిపిస్తూ ఉంది. 150 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ తరహా క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి. వీటికి ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు చొప్పున 150 మార్కులకు గాను ఎగ్జామినేషన్ పేపర్ అనేది అందించడం జరుగుతుంది. సో దీంట్లో మెరిట్ ఆధారంగా అభ్యర్థులు మెయిన్స్కి ఎంపిక చేయబడతారు. ఒక్కొక్క పోస్టుకి 50 మంది చొప్పున. ఇక దీంట్లో మెయిన్స్ విషయానికి వచ్చేసరికల్లా పాత వరవడినే కంటిన్యూ చేయడం అనేది జరిగింది. పూర్తిగా డిస్క్రిప్టివ్ మోడ్లోనే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయబడతాయి. తొలుతగా జనరల్ ఇంగ్లీష్ 10th క్లాస్ స్టాండర్డ్ తోటి మనకు మెయిన్స్లో భాగంగా ఫస్ట్ పేపర్ ఉండబోతోంది. అయితే దీన్ని క్వాలిఫైయింగ్ నేచర్ పేపర్గా పేర్కొనడం జరుగుతుంది. అంటే ఈ ఇంగ్లీష్ పేపర్లో వచ్చినటువంటి మార్కులను బేరేజ్ వేసుకొని దీంట్లో కనీస ఉత్తీర్ణత సాధిస్తేనే మెయిన్స్ రాసినటువంటి పేపర్లు ఏవైతే ఉన్నాయో వాటిని అభ్యర్థుల యొక్క ఆ మెయిన్స్ పేపర్లను వాల్యూ చేయడం అనేది జరుగుతుంది. అంటే కనీసంలో కనీసం 60% మార్కులను పొందినటువంటి అభ్యర్థుల ఇతర మెయిన్స్ పేపర్లు ఏవైతే ఉన్నాయో పేపర్ 1, పేపర్ 2 అలా పేపర్ 6 వరకు ఉన్నటువంటి పరీక్షా పత్రాల జవాబు పత్రాలను వాల్యుయేషన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ మాత్రమే మనకు క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంది. గతంలో అయితే తెలుగు కూడా చేరుస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ ప్రాథమికంగా టీఎస్పీఎస్సీ వారు ఎలాంటి ఊహాగానాలను పరిగణలోకి తీసుకోకుండా పాత ప్రశ్నపత్రాల విధానాన్ని క్లియర్ కట్గా నోటిఫికేషన్లో పొందుపరచడం అనేది జరిగింది. సో దీంట్లో పేపర్ 1 వచ్చేసి మనకు జనరల్ ఎస్ఏ పర్సెప్టివ్లో కనిపిస్తుంది. జనరల్ ఎస్ఏగా మనకు కనిపిస్తుంది. పేపర్ 1 అనేది జనరల్ ఎస్ఏగా కనిపిస్తూ ఉంది. దీంట్లో 3 సెక్షన్లను పొందుపరచడం జరిగింది. ప్రతి సెక్షన్కి కూడా 50 మార్కుల చొప్పున 150 మార్కులకు గాను జనరల్ ఎస్ఏ పేపర్ అనేది ఉండబోతుంది. సో సెకండ్ పేపర్ వచ్చేసరికల్లా మనకు హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ మోడ్లో మనకు పేపర్ 2 ఉండబోతోంది. పేపర్ 3 విషయానికి వచ్చేసరికల్లా ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్, ఈ 3 అంశాల నుంచి మనకు క్వశ్చన్స్ రాబోతున్నాయి. సెక్షన్ల వారీగా ఇవి ఉండబోతున్నాయి. ప్రతి సెక్షన్కి 50 మార్క్స్ అనేది అవార్డు చేయడం అనేది జరుగుతుంది. తర్వాత పేపర్ 4 విషయానికి వస్తే ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అనేటటువంటి టైటిల్ తోటి ఈ పేపర్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దీంట్లో తెలంగాణ ఎకానమీ మరియు ఇండియన్ ఎకానమీ, అదేవిధంగా డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద మనకు క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. ఇండియన్ ఎకానమీకి 50 మార్కుల వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ ఎకానమీకి 50 మార్కుల వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తే డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేటటువంటి ఈ సెక్షన్కి మనకు 50 మార్కులు, మొత్తంగా 150 మార్కులకు పేపర్ 4 అనేది అందుబాటులో ఉండనుంది. ఇక పేపర్ 5 విషయానికి వచ్చేసరికల్లా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేటటువంటి టైటిల్ తోటి ఈ పేపర్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో సెక్షన్ 1 విభాగానికి కనుక చూసుకుంటే ద రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సెక్షన్ 1ని, అదేవిధంగా సెక్షన్ 2 విషయానికి వచ్చేసరికల్లా మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ అనేటటువంటి టైటిల్ తోటి సెకండ్ సెక్షన్ని, ఇక థర్డ్ సెక్షన్ వచ్చేసరికల్లా డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఈ సెక్షన్ క్యారీస్ 50 మార్క్స్. అలా 150 మార్కులకు పేపర్ 5 ఉండబోతోంది. అదేవిధంగా పేపర్ 6కి సంబంధించి తెలంగాణ మూమెంట్కి సంబంధించి, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి కోణంలో మనకు 150 మార్కులకు గాను ఈ 6th పేపర్ ఉండబోతోంది. అయితే గతంలో
కొన్ని సందర్భాలలో ఇంటర్వ్యూ కూడా ఉండవచ్చు అనేటటువంటి ఊహాగానాలు వినిపించడం జరిగింది. అయితే మరి మార్కులకు ఎందుకు ఆస్కారం ఇవ్వడము, అదేవిధంగా మార్చినట్లయితే అభ్యర్థులకు మరికొంత సమయం ఇవ్వాల్సి వస్తుందేమో అనేటటువంటి కోణంలో కావచ్చు టీఎస్పీఎస్సీ వారు గతంలోని ధోరణులకు భిన్నంగా పోవడం కాకుండా గతపు ధోరణులతోటే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆ కోణంలో మనకి ఇక్కడ ఇంటర్వ్యూ అనేది ఉండడం లేదు. సో అలా చూస్తే మనకు 900 మార్కులకు గాను మెయిన్స్ ఎగ్జామ్ను కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 150 మార్కులకు గాను ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో జనరల్ ఇంగ్లీష్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్తో ఉండబోతోంది. అభ్యర్థులు 60% మార్క్స్ గనక పొందినట్లయితే ఇంగ్లీష్లో వారు క్వాలిఫై కాబడతారు. సో దట్ వారు రాసినటువంటి మెయిన్స్కి సంబంధించినటువంటి ఇతరత్ర 6 పేపర్ల సమాధాన పత్రాలను వాల్యుయేషన్ చేయడానికి పర్మిషన్ లభించినట్లుగా మనం భావించాల్సి వస్తుంది. ఫైనల్గా మెయిన్స్కి సంబంధించినటువంటి ఈ 6 ప్రశ్న పత్రాలకున్న 900 మార్కులలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా వారు సెలెక్ట్ చేసుకున్నటువంటి పోస్ట్ ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యత క్రమంలో వారు సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు స్థూలంగా ప్రస్తుతం ఉన్నటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్. ఓకే, థ్యాంక్ యూ.